హరియాలి మిక్స్డ్ దమ్ బిర్యానీ. దాన్ని అరవకుండా తినాలి అంతేనా? ఇప్పుడు మిక్సీ వేయాలన్నీ. పెట్టినా స్టార్ట్ చేయనా? అది స్టార్ట్ అయిందా? అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి నువ్వే. నిమ్మకాయలు వేద్దాం. నిమ్మకాయలు హరియాలి బిర్యానీ ఎట్లా ఉండాలో మీకే తెలుసు, నాకేం తెలుసు? నేర్చుకోవయ్యా. ఇదిగో ఏం వేస్తున్నావు ఇప్పుడు? తర్వాత అల్లం. నేను చెప్పని వాళ్ళ అబ్బాయి చెబుతాడన్ని. ఇప్పుడు ఏం వేస్తున్నా? మిర్చి. వామ్మో గంత మిర్చి. ఏంది గుండె వలిగిపోయేటట్టున్నాయి మిర్చి. ఎవరికి? ఎన్ని కూరలకు వేస్తున్నావు? ఏమో తెలియదు. దీంట్లో కారం వాడం. స్టిల్ లైక్ గంత మిర్చియా? ఎంత నిమ్మకాయ పిండాలా? హరియాలి బిర్యానీ అంటే గ్రీన్ కలర్ లో ఉంటది కదా. ఓకే. నలుపు రంగులో ఉంటది. నిమ్మకాయ గింజలు కూడా వేయాలా? తీయాల. ఇప్పుడు అది ఏరాలు ఎక్కడుందో ఏం కాదులే, గింజ ఉంటే ఏమైంది, పిల్లలు పడతాయి కడుపులో. నిమ్మకాయ వస్తుంది. అవును. తర్వాత నెక్స్ట్ ఉప్పు వేయాలి. ఉప్పు వేయలేదు కదా మనం? వేసామా? ఉప్పు వేయలేదు ఇంకా. వేయకుండా చేద్దామా? ఇది చూడు, ఒక నిమ్మకాయ అంటే 2 విత్తనాలు పడుతున్నాయి. అవి ట్విన్స్. ఓకే, అది రావటంలో ఏం కాదు. ఇప్పుడు చెయ్యి కడిగేసుకొని ఉప్పు తీయాలి. అంతేనా? చెయ్యి కడగాలి కంపల్సరీ. ఉండాలా? కాదు, తీయాలి. ఉప్పు కూడా మొత్తానికి సరిపడా. అది మొత్తానికి సరిపోద్దా? తర్వాత వేసుకుంటాం మళ్ళీ కావాలంటే. ఏమంటావు ఇంకా? వద్దు, ఎంత వేయాలో మీకే తెలియాలి, నాకే తెలుసు. ఇదేంటిది? గరం మసాలా. అంతా కలిపి అదే వేస్తాం. ఎక్కువ వేయం దీంట్లో, మసాలాలు ఎక్కువ ఉండవు. ఓకే. అదేంటి? పసుపా? పసుపు కలర్ సంబార్ అంటాం మేము. ఇది కొట్టుకుంటాం సపరేట్ గా. ఓకేనా? ఇప్పుడు ఇది వేయాల. ఇది వేయాలంటే ఎట్లా పట్టదు కదా. ఒకసారి అది వేసా మిక్సీ ఇప్పుడు వేద్దాం. అది ఆపటానికి లేదుగా. పోనీలో నలిపే కదా మనం. ఇప్పుడు ఏం చేయాలి? మిక్సీ పట్టాలి. మిక్సీ సౌండ్ వద్దు అక్కడ. మనం కట్ చేసుకోవాలి. ఇది పెద్ద కష్టం నాకు. అదేంటి? పెరిగేస్తారా? పెరుగుతోనే మిక్సీ చేయాలి, లేదంటే మజ్జిగ పోసుకోవాలి. కొంచెం పెరిగేసి వాటర్ పోస్తే మజ్జిగ అవుతాయి, అంతేగా. స్పూన్లు ఎక్కడ ఉన్నాయి తెలుసా? తెలిసింది, మొన్ననే తెలిసింది. యాక్చువల్ మొత్తం కలిపి వేసేయచ్చు. ఇది కూడా పట్టదు కాబట్టి మనం మిక్సీ. చూడండి, మైండ్ కూడా పోతుంది. అదే తిరుగుతలేదు కాబట్టి మైండ్ పోతుంది. తినడానికి ఇదే. నెక్స్ట్ వేసేది కూడా ఉంది, ఇంకా అయిపోలో. పుదీనా, కొత్తిమీర. ఇది ఇంతవరకు తినలేదా నువ్వు? అంటే తినేసి ఉంటారు కానీ దాని పేరు అదని తెలియదు కావచ్చు మేబీ. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే గ్రీన్ కలర్ బిర్యానీలు చాలానే తిన్నా నేను, బట్ అదే ఇదని నాకు తెలియదు. ఉప్పు ఇందా తక్కువ వేసి సరిపోయిద్ది అన్నావు కదా. ఆ మిగిలిన ఉప్పు ఇప్పుడు వేస్తాను. కష్టపడుతున్నావా? నడగదని తెలుసు. ఇప్పుడు ఏం అడిగింది? ఇంత స్ట్రాంగ్ ఉండవా? స్ట్రాంగ్ ఉండదు మిక్సీ. చాలా అట్లా. ఇప్పుడు దీంట్లో వేసేసి మొత్తం కలపాలి స్పూన్తో. ఈ గంట తీసేద్దాం, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోయింది. కొంచెం ఇది ఎందుకు చేస్తున్నాం ఇవాళ తెలుసా? ఎందుకు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్. ఇది రేపటికి రెడీ అవుతుంది. ఇంతేనా? ఇంకా మనం అందులో మటన్ వేసి కలిపి పెట్టుకోవాలా? అంతే కదా. చికెన్ మటన్
రెండు వేరు వేరు కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ ప్రాసెస్ ఒక టైం ఉంటుంది కుకింగ్, మటన్ ప్రాసెస్ ఒక టైం. మనం రెండు వేస్తామా? మిక్స్డ్ హరియాలి దమ్ బిర్యానీ అంటే రెండు చికెన్ మటన్ రెండు ఒకటే దాంట్లో ఉంటాయి కదా బిర్యానీ? అవును. అంటే ఇది వచ్చేసి కుక్కర్ లో పెట్టి కుక్ చేసుకుంటాము, ఇదేమో త్వరగా కుక్ అవుతుంది కాబట్టి రెండు వేరు వేరుగా చేసుకోవాలి. చూద్దాం. రేపు ఎక్కడ చూస్తా? రేపు వండుతారు కదా? అవును, వండేది నువ్వే కదా, కాదుగా. నేనా? హరియాలి బిర్యానీ అరుచుకుంటూ పోతుంది ఇడికెళ్ళాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇక్కడ గార్లిక్ అది ఎట్లా ఉంటుంది అట్లా. రేపు నీళ్ళు ఏం పోయాం, ఇంకా మటన్ కుక్ అవటానికి కొంచెం ఎక్కువ పోసే పని లేదు. ఇప్పుడు ఇది కలిపేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో నిద్రపోమనాలి దీన్ని, తెలుసా? తెలియదు. ఇప్పుడు చేయి పెట్టాల్సిందే. చేయి పెట్టకుండా ఎలా కలపాలి? ఎలా కలపాలి? గార్నిష్ చేసి పెడతారు అంతే కదా. నిద్రపోవటానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మేకప్ వేస్తున్నాం దానికి. మొత్తం వాళ్ళకి ఇంకుతాయి కదా ఇప్పుడు. టేస్ట్ బాగా పట్టేస్తుంది. నైట్ వేసి పెడితే కనుక ఇట్లా టేస్ట్ అనేది బాగుంటది. అదే ఉదయం అప్పటికప్పుడు చేస్తే టేస్ట్ ఉండదు. ఇట్లా కలబడతారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇది ఇల్లా పోసి అది ఇల్లా పోసి రెండు తీసి సింక్ లో పోసినాం అనుకో సెట్. ఇప్పుడు ఏం చేద్దాం పని? పెట్టేసావా వెళ్ళిపోతున్నావు? వంట చేయవా? నన్ను వంట చేయమంటే పెంట చేసిన తప్ప నాకు ఇంకొక. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే నిన్న కలిపి పెట్టాం కదా బిర్యానీ, అది చేయాలి మనం. ఫస్ట్ ఏం వేస్తారు? ఫస్ట్ కుక్కరే పెట్టాలి, ఏం వేసే పని లేదు దాంట్లో. ఇక్కడ వాతావరణం కొంచెం చల్లగా అవుతున్నాయి ఇక్కడ. ఏం చేద్దాం? సో వేడివేడిగా వంట అంటించుకొని. అక్కడ సౌండ్ ఎందుకు వస్తుందో చెప్పేసి, అది కూడా బెల్లం కొడుతున్నారు. బెల్లం కొట్టిన రాయిలాగా మేము ఇట్లా సైలెంట్ ఉంటే ఆయన బెల్లం కొడుతున్నాడు. నైట్ బాగా చెప్పు ఏమేమి మ్యారినేట్ చేసుకున్న ఇందులోన పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అంతవరకు చూసినామని నేను. అల్లం చిన్నులపాయ అవి ఓకే. అల్లం వెల్లిపాయ వేసినాం ఇందులో. కూర ఉడకబెట్టడం అంతే కదా. కుక్కర్ పెట్టాలి కదా మనం. కుక్కర్ మూత పెట్టాలి. మూత తీసి కుక్కర్ పెట్టాలా? పెట్టనా? ఎట్లా పెడతావు? గ్యాస్ కట్టేయడానికి ఇప్పుడు విజిల్ లేదు. విజిల్ అప్పుడు ఎందుకు పెడతాం? ఈ ర్యాక్ లో ఉంటుంది. ఎప్పుడు విజిల్ పెట్టేసావా? కాసేపు ఆగు. ఇప్పుడు ఏం చేద్దాం? అటు ఏం చేద్దాం పని? ఏం ఉడుకుతుంది అటు? పప్పు ఉడుకుతుంది. తర్వాత ఇక్కడ అదేంటిది? చికెన్ అనుకుంటా. చికెన్ కాదు. చికెన్ ఎవరు చేస్తున్నారు కదా? చికెన్ కూడా చేస్తానా? ఇన్ని చేస్తే ఉప్పు వేసారా? ఏమీ వేయలేదు దీంట్లో. మనకి వేసిన నూనె పైకి రావాలి. ఏంటి అది అసలు? ఇది పొయ్యి అంతా పడిద్ది, అందుకని మూత పెట్టాలా. అదేంటి అంటే వెనక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమోటా, గసగసాలు. వేడి తగ్గుతుంది గసగసాలు. ఇవాళ మనం తినే నాన్ వెజ్ కాబట్టి వేడి తగ్గటానికి గసగసాలు, మళ్ళీ జీడిపప్పు. గసగసాలు మసాలా మసాలాలు వేస్తే వేడి ఇంకా పెరుగుతుంది అని తగ్గుతుంది. గసగసాలకి వేడి తగ్గిద్ది. మసాలా వేరు, గసగసాలు వేరా? బాబు ఏంటిది? ఇవి ఆ పైన ఏం పేరు? ఏది? ఇదా? ఇది ఆనియన్ కట్ చేసుకునేది. చిన్న ముక్కలు కావాలి కదా ఎగ్ ఫ్రై వాటికి, దానికి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇదేం చేద్దాం చెప్పు? టెక్నాలజీ. బెల్లం తెచ్చింది మరి. బెల్లం బిర్యానీ లేచి మరి బిర్యానీ ఎడగొడుతుంది ఎందుకు తెలుస్తలేదు కానీ నాకు. వెనక నుంచి కూడా నవ్వుతున్నారు. అదే మరి
కొంచెం వెయిట్ చేద్దాం, ఖాళీ అవ్వాలిగా పోయి మనకి. ఇప్పుడు ఈ నాయకుల దేన్ని వెయిట్ చేయాలి? దేన్ని వెయిట్ చేద్దాం, మనం వెయిట్ చేద్దాం. మనం కుక్కర్ విజిల్ వచ్చిందాక వెయిట్ చేద్దాం. ఈలోపు ఏం చేయాలి? నిద్రపోవాలి. ఓకే డన్. ఇంకేం లేదు, పొయ్యిలని నిండుకున్నాయి. పొయ్యిలు ఇంకో పొయ్యి కావాలి మనకి ఇప్పుడు. నా పొయ్యి ఉందేనా? ఏం చేద్దాం ఆ పొయ్యి మీద? మీరే ఇంకో పొయ్యి కావాలన్నారు. నాకు లేదా పొయ్యి? మరి దీనికన్నా ఎక్కువ వస్తుంది మంట అది. సీరియస్లీ డబ్బులు వస్తుంది దీనికి. ఇన్నే కాలిపోతుంది. అంటే ఇల్లు కాలిపోయిద్దాం చూడు. ఇల్లు కాలిపోతే కొత్త ఇల్లు వస్తుంది. ఇల్లు కాలిపోతే కొత్త ఇల్లు వచ్చిద్దా? అప్పుడు సుధాకర్ గారు నన్ను బెల్ట్ తీసుకుని ఎమ్మడి పడతారు. ఎందుకు కొత్త ఇల్లు వచ్చినాక ఎందుకు ఎమ్మడి పడతారు? ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకొద్దాం అంటాం. ఇన్సూరెన్స్ చూసాడు అనుకో, ఇల్లు కూడా మనం కట్టాలి. ఇన్సూరెన్స్ చూస్తే ఇన్సూరెన్స్ మనం కరెక్ట్ లేవనుకో, మనలో తప్పు ఉందనుకో మనం కట్టాలి. ఎదురు కింద వాళ్ళకి అందరికి మన ఆస్తులని నమ్మి. ఆస్తులేగా మొన్న చూసి వచ్చాం అక్కడ ఆస్తులు, అది అమ్ముకుంటే పోయిద్ది. ఇన్సూరెన్స్ లో ఏమైనా లోపం ఉన్నాయా? అంటే మనం కావాలని కాల్చుకుంటాం కదా. కావాలని ఎవరైనా కాల్చుకుంటారా? ఇంట్లో గ్యాస్ అనేది యూజ్ చేయకూడదు, సిలిండర్ యూజ్ చేయకూడదు, సిలిండర్ యూజ్ చేయకూడదు. ఓకే రూల్ ఇంటికి చేసి ఒకవేళ దాని వల్ల అయితే మాత్రం మన సరదా తీర్చేస్తారు వాడు, అంతేనా? కింద వాళ్ళకి పైన వాళ్ళకి అందరికి కలిపి మనమే కట్టుకోవాలి. జీవితాంతం ఇన్నే పని చేయాలి. ఫోన్ కూడా కదా ఇటుకెళ్ళి. అయితే మనం పోవడానికి ఎలా ఉంటుంది? ఇల్లు కలిపోతే ఇంట్లోనే పాస్పోర్ట్లు ఉన్నాయి కదా, బొర్రవాడు నాయన. అన్ని పాస్వర్డ్ బయట పెట్టి మనం మనం ఇంటెన్షనల్ చేస్తాం కదా. ఇంటెన్షనల్ ఏవైతే కాస్ట్లీ ఉన్నాయి అన్ని బయట పెట్టేస్తాం ముందే. ఏమేమి పెడతావు? కాస్ట్లీ అంటే నువ్వు ముందు బయటకి వెళ్తావు. ఇప్పుడు విజిల్ పెడదాం. తొందరగా అయిపోయింది, మనకు పొడి ఖాళీ అయింది. మనకి లేట్ కాబట్టి ఏం చేయాలి? ఇది పక్కన పెట్టేసుకోవాలి తొందరగా అయిపోవాలంటే. పెట్టిన పోయి తర్వాత పెట్టేసుకున్నది. ఇప్పుడు ఇంకో పని చేసా పొద్దున్నే నిద్రలేకోగానే. సో ఆనియన్స్ ని డీప్ ఫ్రై, ఆయిల్ లో డీప్ ఫ్రై చేశారు. బిర్యానీ పైన ఇట్లా వేస్తారు కదా, దానికనుకో సూపర్ ఉన్నాయి. పకోడీలా ఉంది. పకోడీలా ఉందా? ఆనియన్ పకోడా. సరే ఉనేష్ ఆపేద్దామా, వాళ్ళకి బోర్ కొట్టిద్ది. పాటలు పాడుతున్నాడు వినండి. బట్టర్ వేయాల. ఏం చేస్తున్నావు? పాడుతున్నావు. ఏంది ఇది? ఏంటి వేసి తెల్లగా? ఏమి వేయలేదు, అది నెయ్యి అంటారు. నెయ్యి నెయ్యి కాదు, బట్టర్. నెయ్యి వేయను నేను అసలు, మా అబ్బాయి తింట కాబట్టి. దీంట్లోనే చికెన్ అంతా ఫ్రై చేయాలి మనం. ఇప్పుడు చికెన్ ఫ్రైయా? బిర్యానీ కాదా? బిర్యానీనే. చికెన్ ఫ్రై బిర్యానీ. ఫ్రై బిర్యానీ హరియాలి బిర్యానీ అన్నారు. అదే మరి వస్తుంది. ఇంకా ఎవరు? హరియాలి బిర్యానీ తర్వాత వస్తుంది. ఇప్పుడు రాదా? మనం ఇంకో పని చేయలేదు అసలు. మెయిన్ పని కబర్లు చెప్పకుండా కూర్చున్నాం కానీ కొత్తిమీర పుదీనా కొద్దు. అదేం చేయాలి మనం? నీ ఫోన్ మోగుతున్నట్టుంది. నా ఫోన్ సౌండ్ రాదు, సైలెంట్ లో ఉంటాడు. ఇక్కడ వస్తుంది. ఇవాళ ఎందుకు ఫోన్లు మోగుతున్నాయి మన ఇంట్లో? బర్త్డే కదా. ఎవరిది? నీదా? కవర్ కూడా వేసినావు. కవర్ కవర్ వేయలేదు, కళ్ళు మూసుకో. మరి అదేంటి? పేపర్. దానికి ఇదిగో కట్ చేశాను పేపర్, చూడు. రెస్టారెంట్ వాళ్ళు అంతా అంత గిట్లనే చేస్తారు. ఇప్పుడు అంత వెయ్యని చూసావా? ఇది మళ్ళీ ఇంత వేయాలా? ఎందుకు? మనం వేస్తుంది 3 kgs ఇది మొత్తం కలిపి. అయితే మాత్రం గంత బటర్ బటర్ పట్టిద్దబ్బాయి. నేను నూనె పావు గింత ఎంఎల్ లెక్క పెట్టుకొని తింటా నేను. వీళ్ళు వచ్చిన ఇగో ఇంత గుప్పడి పొట్టొచ్చింది నాకు. మీద పడదలే. దీంట్లో ఇప్పుడు మనం నీళ్లు పోయకుండా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ వచ్చి ఉంటుంది. ఇది మనం వెనక పొయ్యి మీద పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ పైన ఉండదు మనకి. దాని పని చేసుకుంటా పోయితే మన పని మనం చేసుకుంటా పోవచ్చు.
నేను నేర్పిస్తున్నట్ట ఇప్పుడు నువ్వు నేర్పిస్తావు అనుకుంటే నేను నేర్పించాను అంటున్నాడు ఈ అబ్బాయి. చూడండి కొంచెం. ఇప్పుడు ఇవేం చేద్దాం చూసా, ఇంత ఉంది, ఇంత దానికి మనం వేసింది ఇంత, మొత్తం మీద 1/2 కిలో మనం తెచ్చింది బటర్, ఇంత బిర్యానీకి 1/2 కిలో పట్టిద్ది. దాంట్లో అసలు వేయలేదు. చూడండి ఈ అబ్బాయి మళ్ళీ. మరి అందరు ఎందుకంటున్నారు తగ్గావు అని? వాళ్ళకి చెప్పొచ్చు కదా తగ్గలేదు అని. నేను ఎంత బరువు ఉంటే అంత బరువు సైకిల్ మీద నేనే మోయాల్సి వస్తుంది. నా బరువును నేనే మోసుకుంటా తొక్కుకుంటా పోవాలి కాబట్టి నాలో బరువును నేను తక్కువ చేసుకుంటా అన్నట్టు. ఇక్కడ ఏం పెట్టాము ఇది చూసావా? వాటర్ వేసేసాను. అయిపోయింది అది ఆల్రెడీ. మరగలం 1 అవర్ పట్టేది. సాయిరామ్. ఇది ఇక్కడ పెట్టేసి అది మార్చాలని చూస్తున్నా. మన ఇంట్లో పొయ్యిలు చిన్న పొయ్యిలుగా ఉంటాయి, ప్లేస్ తక్కువ ఉంటుంది ఇక్కడ, అందుకని అది లాస్ట్ మారుస్తావు. మాది కిచెన్ చిన్నది చూసావా? కిచెన్ చిన్నదైనా మనసు పెద్దది అంటే అది ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ బజార్లో. ఏ బజార్లో? ఏం కాదు, అది ఎట్లా ఉంచేసే పక్క పోదులు. వదినే వదినా ఊదినేనా? దీని మీద మూత ఇది పెట్టేస్తే పక్క కొంచెం అది ఉంటుంది, దాంతో పని లేదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తే దీన్ని తీసుకుంటా. చూసావా? దాని కింద కడేస్తాం. ఏం చేస్తాంటే ఇందాక నీళ్ళు ఉన్నాయి కదా, ఇది మసాలా గిన్నె సింక్ లో పెట్టేసాను. చూసావా? పోయి పట్టదు, తర్వాత చేస్తాను. వదిలేసి నేను మారుస్తాను. ఇదిగో ఈ నీళ్ళు ఇక్కడ పోస్తాను. రైస్ ఏం కనుక్కున్నావు? కరెక్టే కనుక్కున్నా. మరి రైస్ ఎలా ఉండాలి, ఎంతసేపు ఉండాలో? ప్రపంచంలో అన్ని తెలిసిన నాకు రైస్ ఉండడం మాత్రం తెలియదు. దేనికి? అది ఎప్పుడు ఉడికిందో అర్థం కాదు, ఉడికేలోపు మెత్తగా అవుతుంది, తలకై నొప్పి. అదేంటి ఏమో సార్ మాకు తెలియదు, చిన్నపిల్లలకి వదిలేయండి. ఏ హెడ్ మాస్క్ పెట్టుకున్నారా మీరు? హెడ్ మాస్క్ పెట్టుకున్నారా? మరి ఎందుకు పెట్టుకోలేదు? పెట్టుకోలేదు. పాట వినండి చక్కగా, మీకు టైం పాస్ అవుతా ఉంటుంది. పాడు పెద్దగా. నువ్వు పాడమంటే పాడేది పాట కాదు, నువ్వు ఆడమంటే ఆడేది. ఇవాళ మనకు 1 అవర్ వీడియో వచ్చింది, ఎవరు బోర్ కొట్టదేమో కదా? ఏమో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో చూసే వాళ్ళక. ఇప్పుడు సెట్ అవుతుంది పోయి. మళ్ళీ భలే ఉన్నాయి ఆ గ్లాస్ అక్క. నీ మీద పోసుకునేవు. మీద పొయ్యనుగా, అందుకే యువతలు జరిపింది. అన్న నేను ఎందుకు పొయ్యో నీ మీద పొయ్యను, నా మీద పోసుకోను. అది స్లోగా మరుగుతూ ఉంటుంది, దాంతో మనకు పని లేదు. ఇప్పుడు 1 అవర్ తర్వాత దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఇది వెనక్కి పెట్టడానికి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఏమేమి వేయాలి? అన్నం వండేటప్పుడు అయితే రైస్ వేయాలి. పలావ్కి అయితే మీరు బగారా రైస్ చేస్తారు, దానికి ఏమేమి వేస్తారు? మసాలా ఏమేమి వేస్తాం? ఇదేంటిది? దీంట్లో ఇంకోటి కూడా వేసాను, దీని పేరు నాకు తెలియదు, ఎవరన్నా చెప్పండి. ఎందుకు? నేను భయం వంట సరిగా చేయనా లేకపోతే భయం ఏంటి? మసాలా ఇది వీటిల్లో ఏమి ఎక్కువ మసాలా వేయను నేను. నిన్న కూడా చూసా తక్కువ వేసాను. దీంట్లో మసాలా ఎక్కువ ఉండకూడదు. లవంగాలు తినొద్దు కదా, మీరు ఎందుకు ఎత్తారు? లవంగా తింటాను, మిరియాలు తిన్నాను. రోజు టీలో లవంగాయలు కదా, మనం లవంగాయలు యాలక్కాయలు వేస్తున్నాం. కానీ లవంగాయ తింటాను కానీ మిరియాలు ఒక్కటే తిన్నాం. దేంట్లో మిరియాలు ఉండవు మనకి. ధనియాలు ఉంటాయి. ధనియాలు పొడి వేస్తాం అయ్యా నీకోసం. ధనియాలు
ఈ అబ్బాయికి ఏందో ధనియాలు పిచ్చి పట్టింది ఏందో. ఆ సినిమాలో వాడు రాజేంద్ర సినిమాలో ఒకటి వస్తుంది కదా, ఏంటి అది? ఉప్పు. అన్నంలో ఉప్ప, ఇంక అన్నిట్లో ఉప్పు వేస్తే ఎట్లా? మనకు అన్నం ఉడకాలి, మెయిన్ అన్నం ఉడకాలి, ఇక్కడ కూర ఉడకాలి. ఈలో పాపేద్దామా? మళ్ళీ కలుద్దామా? మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? అన్నం వేసి అలా రైస్ ఎక్కడ వేయాలి అన్నం? దానిపైన వేద్దామా? హైలో పెట్టేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం మనకి వేద్దామా? జాగ్రత్త. నీళ్ళు ఎక్కువ రానికుండా వేసేస్తే ఇది పెట్టేసి పక్కన నెక్స్ట్ ఇంకొక స్వీట్ చేయాలి. స్వీటా? చూసావా, ఇది మనం కారం ఏమి వేయలేదు. అవును, మొత్తం పచ్చిమిర్చి అందుకే అరియాలి. గ్రీన్ కలర్ ఉంటది మనకి. ఇంకా ఇది గంట ఉడకాలి. అప్పుడే ఎక్కడైపోయింది లేదు మరి గంటే గంటే అమ్మ. లోకేష్, గంట ఉడకాలంటే గంట వేయాలంట దాంట్లో. అసలు ఇద్దరు నా మీద కౌంటరేస్తున్నారు ఏంటి ఇంట్లో చిన్నపిల్లని చేసి. ఇప్పుడు ఇది వేస్తాం. దీన్నేమంటారు? పాలకి పిల్లలందరూ వేసుకుంటారు డైరెక్ట్. ఇవి తింటారు ఎవరన్నా ఇంట్లో? ఇది ఇస్తే వద్దాను ఎవరు కదా? గార్నిష్ చేస్తున్నావు. మన ఫుడ్ కలర్ కూడా ఎక్కడ వాళ్ళ మనకి తిడతాడు. తినిపో. అంత ఆయిల్ వేసి కాదు, ఇన్నిచ్చి తినమంటే తింటాం, కానీ ఆ 2 ముక్కలు ఇచ్చి తినంటే ఏం తింటాం? ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసిన ఆనియన్ ఉంది కదా, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రైడ్ ఆయిల్ కూడా ఇందులోనే వేయాలంట. తిప్పుదులే కానీ 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 ఇప్పుడు ఏం వేసాము? ఏమో అది కనబడతలేదు. కథ చూడలేదా? లేదు. చేయగడుక్కోనిరా నన్ను. ఎందుకు దండగా? ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని మూత పెడదాం. ఏం చేద్దాం అంటే మూత ఎక్కడ పెడతావు? టవల్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు సిమ్ లో పెడదాం 1 నిమిషం, ఎందుకంటే టవల్ కాలకుండా మళ్ళీ ఇల్లు తగలబడకుండా ఉంటుంది. ఈ సిమ్ మొత్తం లైక్ ఫిజికల్ సిమ్ పట్టదు. ఆ రాళ్ళుది చెబుతా, అసలు పని చెప్పుకుంటా. కాదు, అది కాదు, మంచిగా ఇట్లా పిండి పెడతారు కదా, పిండి పెట్టి పెట్టను. మరి ఎట్లా ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళిపోదంటారా? పోతే నువ్వు ఉన్నావు కాపలా గంట అంతే. పోయినా బాగులేదు దీనికైతే కనుక. చూసారండి బిర్యానీ రాళ్ళ 2 రాళ్ళు వెనకేసుకోమన్నారు. నేను చూడు రాళ్ళు వెనకేసాను. ఇప్పుడు వేసానా లేదా? మామూలు తెలియదు. ఇప్పుడు హైలో పెట్టేసి. హైలో పెడతారా? మరి మాడేదా కింద? ఓ పావు గంట ఉండాలి. టైం చూసుకో ఎంత అయిందో. 9:43 కరెక్ట్. 10 గంటలకు బంద్ చేయాలి మనం. 10ంటికి బంద్ చేయం, సిమ్ లో పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ ఉంచుతాం. ఇది మాడితేనే టేస్ట్ బాగుంటుంది, కానీ మాడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఉడికేటప్పుడు మనం ఇంకో పని చేయాలి. ఓకే, లోపేసేస్తాం డాన్స్. ఇంకో పని చేయాలని చెప్పాను. ఇది కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు పొయ్యి మార్చేస్తాం. అమ్మేద్దాం ఈ పొయ్యి. 1 యూరోకి రంజిత్కి 10 యూరోలు పెట్టి ఇంకో పొయ్యి కొందామని. ఇది ఓకే. అదేంటి? బెల్లం. దేనికి ఇప్పుడు అది? స్వీట్ అన్నారు కదా, ఎలా చేయాలి స్వీట్? నీకు దారి తినని దారి అడిగినట్టున్నది. కాదు కాదు, ముందు బెల్లం కర్ర పెడతాను, పక్కన పెట్టు. ఆ పాకం తీయటం వచ్చేవాడు ఎందుకు రాదు? నువ్వు ముందు ఎందుకు ఇంట్లో మేము దొత్తా కూర్చుంటే? నాకు రాదు. సరేలే గాని ముగ్గురం కలిపి తమ్మేలు తీయొచ్చు కదా. మీరు చక్కగా వీడియోలు పెట్టుకుంటాము. చెడు వినకు చూడకు మాట్లాడుకో. కరెక్ట్ కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ వచ్చింది. అంటే నేను మాట్లాడాను. ఇప్పుడు ఈమెకి పర్ఫెక్ట్ వచ్చింది, మా ఇద్దరికి ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది. ఏం మాట్లాడాను? చూడడు
నేనేం మాట్లాడాను? మాట్లాడుతుంది అప్పలాగా వసపిట్టలాగా అంటే నువ్వేమంటున్నావు? బో అంటున్నావా? మీకు ఏంటి తమిళ వాళ్ళగా కాదు. సరే దీంట్లో ఏమేమి వేసాను చెప్పు వీడియోలో. వీడియో ఏమేమి వేసారో తెలియదు కానీ దీంట్లో మాత్రం పిండి కనబడుతుంది. ఏం పిండి? 2 రకాలు. మైదా పిండి, షుగర్ పౌడర్ కాదు, మైదా పిండి, రైస్ పిండి, పాలు తలుపులు. ఓకే పాలు తలుపులు. ఇక్కడి నుంచి ఎక్కడ నెయ్యి వాడం. నెయ్యి కరగబెట్టి పక్కన పెడతాం. పాలు తలుపులో కావాలంటే నెయ్యి పోసుకోవడం. మనకు కావాలి అంటే నెయ్యి కలుపుకోవచ్చు. నేను వీడు తిండ కాబట్టి కలపను నెయ్యి. బటర్ తింటాడు, నెయ్యి తింటాడు. అందుకని బటర్ బిర్యానీ అయితే నెయ్యి బిర్యానీ చేయమంటావా? నీకోసం వద్దు, కోసరం వద్దు, చంద్రబాబు నాయుడు కోసరం. సరే నువ్వు వారం నుంచి తింటున్నావు. మా వంటలో ఏది నచ్చింది చెప్పు? నా ఫుడ్ లో, నేను చేసిన ఫుడ్ లో బాగా నచ్చింది ఏంటి? నాకు అన్నయ్య చేసినవి బాగా నచ్చినాయి. నేను చేసినవి నచ్చలేదా? ఎందకే చెప్పేశాడు. ఏంటో తెలుసా? పెరుగు తాలింపు వేసాడు మీ నాన్న, అదొకటి నచ్చింది. ఇంకోటి ఏంది, వంకాయ పెరుగు వేసి కూర వండాడు, ఆ 2 నచ్చినాయి. నేను చేసింది ఏది నచ్చలేదు. ఇప్పుడు ఇది కూడా తిండగా నేనేగా చేసింది. ఏమో చూస్తా, ఇది నచ్చితే తింటా, ఇది నచ్చకుంటే మళ్ళీ ఇది కూడా నచ్చలేదు. అప్పుడేం వండుకుంటా? నచ్చలేదు అని చెప్తాను. వండుకోవాలి ఏదో ఒకటి. నేను చేసింది మాత్రం తినలేదు కదా. నువ్వేం చేసినావు? ఏం చేసావని రోజు సాయంత్రం చేస్తాను. అవి తినడం ఏంటి అవి? అది ఒక్క రోజు తిన్నా స్టార్టింగ్, బాగుంది, మస్తు. ఫస్ట్ రోజు పులిహోర చేసింది చూసిన, ఆ రోజు మటన్ చాప్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనిలో పోయ్యూరి, దేంట్లో పోయాలి? కాగద్దు అది పొయ్యిండ్రి అంట. దాంట్లో గట్లో కూడా అక్కడ కాదు నీ గట్లో పొయ్యండ్రి, చెయ్యండ్రి. ఏదో మాకు రాదు. బీసరం, తూసరం, మాసరం, ఏదో మాకు రాదు, ఏదో తెలిసింది కొంచెం వంటలో. ఇప్పుడు కలపాల్సింది నువ్వే, వేడిది పోసినాక. నేను కలపను. కలపడం లాంటివి రావమ్మా. పులిహోర కలపడాలి. కాదు, కలిపి నాకేం చేదు కాదంటే అంట. నేను కలపడం అంటే పిండి కలపమని అడిగాను. ఏమో సార్ నాకు అంత కనపడదు, వినపడదు. టైం చూసి చెప్పపోతే నీకు ఉంది. ఇప్పుడు అది ఇంకొక 11 minutes. లోకేష్ అది ఎలా ఉంటది బిర్యానీ? తిన్నాక చెప్తా. తొందర పడకు ఆగు, తింటాగా. నేను దాంట్లో కాస్త గడ్డి వేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. నువ్వు తినే గడ్డి అలా వేయద్దు, ఎందుకు? పచ్చిగా తినాలి దాన్ని. లెట్యూస్ అంటారు దాన్ని. లెట్యూస్ సలాడ్ అంటాం. ఇన్సలాడ్ అంటే అన్ని కలిపి, ఇన్సలాట అంటే అన్ని కలిపి. లెట్యూస్ ఒక్కటి, క్యారెట్ మన వివి తింటాం చూసినావా, అది ఒక్కటి లెట్యూస్. ఇప్పుడేంటి? వాట్ నెక్స్ట్? అదే నెక్స్ట్. దీంట్లో ఒక్కటే అలుక్కాయ వేసి పెట్టేశాను. పాలు కాదు, మిల్క్. దూద్ లాటే అని కూడా అంటారు. లాటే అది మీ ఇటాలియన్ లాంగ్వేజ్ లాటే అంటారు, ఇంగ్లీష్ లో లాటే అంటారు. మరి స్పన్యోళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు, మాట్లాడలేదు సార్. వాళ్ళకి నాకు మాట్లాడలేదు. సరిపోద్దా అది? నేను ఏదైనా ఎక్సైటింగ్ గా ఉన్నా అంటే దీనికోసం. అసలు ఇది ఎప్పుడు తినలేదు నా లైఫ్ లో. సో దాన్ని బిర్యానీ తిన్నది, చాలాసార్లు తిన్నా, కానీ అది హరియాలి బిర్యానీ అని తెలియదు నాకు. హోటల్లో బిర్యానీ అంటే అర్ధగంటలో 10 నిమిషాలు తీసుకొచ్చా ముందు. అంటే ఆడు చేసి పెట్టింది వేడి చేసుకొస్తాడు, ఫ్రెష్ గా చేసుకుంటాం అంతే. మరి ఎందుకు హోటల్కి వెళ్తున్నారు? అంతే, వాడిని వండుకొని చేతగాక. మా ఇంట్లో ఏది స్పెషల్ గా చేయమంటారు సండే అంటే ఫస్ట్ వచ్చి చెప్పేది అదే. నిలబడి చచ్చిపోవాలి. చేస్తానా? ఏం చేసినా సరిపోతుంది. సరిపోతే చల్లగా కలపాలా నేను? అయితే
నన్ను ఏమైనా ట్రై చేయమంటారా? మీకేమైనా కష్టమవుతుందా? నువ్వు తింటాం కష్టపడయ్యా. అందరూ తగ్గావని మమ్మల్ని తిడుతున్నారు. నేను దున్నపోతులాగా ఉన్నా. చూడు నువ్వు నీకు పెళ్లి కాకముందు కలిపోయింది కాదు. అసలే 9వ నెల జాగ్రత్తగా ఉన్నది. ఇంకా 3 రోజులే ఉంది. కాదు నాకు ఇంతకుముందు అట్టుండే ఉంటుంది తెలుసా. ఒకప్పుడు ఫోటో చూపినా చూపిస్తా. పెళ్లి కాకముందుకే పెళ్లి. ఇది రియల్ వాయిస్ ఉంచుతున్నాం మనం. పాపం వినే వాళ్ళ కర్మ అది. కొంచెం చల్లనీళ్ళు కాలుతుంది గిన్నె. ఏడ కాలుతుంది? ఎక్కువ కొంచెం చూడు. ఎన్ని కావాలో తీసుకోరా. చూపిస్తా ఉన్నా కదా, చూపించా సరే. మెసేజ్ రిప్లై ఇచ్చుకుంటే కూర్చున్నా. వెతుకుతున్నావేమో అనుకున్నా. లేదు లేదు, మెసేజ్ రిప్లై ఇస్తున్నా. ఇవాళ డ్రోన్ ఎగిరేయాలి కదా బయటికి పోయి. ఇప్పుడు బయటకు వెళ్దామా? డాడీ పోవాలి. ఇది ఎవరు? వాయామో ఎవరు? ఎట్లా వచ్చే ముందు ఫోటో వారం ముందు. ఇదిగో ఆత్మహత్య. ఎందుకు? చూడండి ఎంత సన్నగా ఉన్నాడు. దీంట్లో కరెక్ట్ కనిపిస్తుంది. పంపిస్తే తమ్మైలో పెడతాం, అప్పుడు చూస్తారు మనం. కొంచెం దీంట్లో నీళ్లు పోయాలి. కూర్చుండే ఎట్ట కుదిరిద్ది? అయ్యో ఏంటి వాటాలా? లేకపోతే ఇవి వస్తేనా కొంచెం ఎన్ని నీళ్ళు వస్తారు ఏంటి? ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి. ఎవరు? ప్రొఫెసర్. మా ప్రొఫెసర్. టైం ఎంత అయింది? ఇంకా 7 minutes 6 minutes ఉండిపోయేదా? ఎన్ని? చాలు. మా ప్రొఫెసర్. సరే గాని ప్లేట్ ఒకటి తిప్పైతే ఏదో ఒకటి కాసేపు అయినా పెడదాం మళ్ళీ వీడియో. తినేదమ్మా మామూలు ఇచ్చేసి. ఎంత కష్టపడుతున్నాను అది ఇక్కడికి వచ్చినప్పుడు. చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇదేం చేస్తాం ఇక్కడ? సో ఇప్పుడు మనకి లైక్ కరెక్ట్ 15 minutes తర్వాత దీన్ని సిమ్ లోకి తీసుకొచ్చి పెట్టేసినాం అన్నట్టు. సో దాన్ని సిమ్ లో పెట్టేసినాం, అక్కడ పెట్టేసినాము. తర్వాత ఏంటి ఇది? నెయ్యి. నెయ్యిని మంచిగా మరుగ పెడుతుంది. తర్వాత ఓ ఇవేనా వేసేయండి. ఇవి ఏమంటారు దాంట్లో వస్తాను. వస్తుంది. అది పొంగు వచ్చేటప్పుడు వస్తాను. అందుకని అప్పటిదా మనం ఎదురు చూడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను? కనబడతలేదా? దొరికింది. సగం కోసి సగం ఆపింది. మనల్ని అడుగుతుంది. సగం కోసి సగం ఆపింది. అక్కడ చూసుకో ముందు. అది ఏం చేస్తున్నా ఇక్కడ? అదే ఉన్నది. మీకు కనిపిస్తుందా లేదంటే టెస్ట్ చేస్తున్నాను ఆయన. బాగా కనబడకుండా పర్లేదు. అక్కడ ప్రేక్షక ఇంత చిన్న చేస్తున్నాను. ఇంకా లేవు ఇంతకన్నా సరిపోతాయి. ఇది వంటరాను. ఇది పొంగాలి. నువ్వు చెయ్యండి, నేను వెళ్ళిపోతాను. నా వల్ల కాదు, నువ్వు చేస్తావని చెప్పు. పక్కకు పోతా. పిండంతా దాంట్లో అయితే ఉడికిద్ది. నాకైతే నాకు వచ్చినా రాదని చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? తినడమే. ఇంకా ఇంకేం పొంగుతుంది కదా. పొంగమని కాస్త మొత్తం వేయాలి, మొత్తం చేయాలి. ఫస్ట్ ఒకసారి వచ్చేసి ఆపేసి తర్వాత వీడియో ఆపేసి మనం వస్తుందాం. ఎందుకంటే వాళ్ళకి చూడాలంటే బోర్ కొట్టేది కదా. ఆల్రెడీ 1 గంట నుంచి మనం భరిస్తున్నారు. అక్కడ అయిపోలా, మొత్తం ఉడికే వరకు వెయిట్ చేయాలి. 1 గంట సేపు పట్టిద్ది. కాబట్టి మనం 1 గంట నుంచి వాళ్ళు భరిస్తున్నారు. ఎన్ని గంటల నుంచి చేస్తున్నామంట? మనం ఎన్ని గంటల నుంచి చేస్తున్నాం? స్టార్ట్ అయింది అనుకుంటా. అసలు ఏం చేశానో గుర్తుందా నీకు? ఏమేం చేశాను? బిర్యానీ చేశారు, బెల్లం పాకం పెట్టారు, తర్వాత దానికి మంచిగా ఏమంటారు సోర్వా సూప్ వాటెవర్ చేశారు. తర్వాత పాల తలికలు చేస్తున్నాం మనము. కొంచెం పైకి చూడాలి కదా వాళ్ళకి కింద పడుతుంది. ఏ మురుకులు చేస్తాను పాల తలికలు అంటాను నేను. నామ్ జలేబీ బాయి చేస్తాను.
ఈ పిల్లాడికి ఎక్కువైంది. నా జలేబీ బాయి అనే సాంగ్ తెలుసా మీకు? మొన్న పాకిస్తాన్ నేషనల్ ఆంతం బదులు అది వేసిండు ఆడు క్రికెట్ లో. ఇదేంటి పాస్తాలా ఉంది? ఇప్పుడు ఏం చేసాము, మిగిలిన పిండి ఉంది కదా, మిగిలిన పిండిలో వాటర్ పోసాము. ఇప్పుడు ఇది చిక్కదనం కోసం. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 minutes బెల్లం వేయాలి. ఈ లోపు నేనేం చేశాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు కదా, నేను చాలా పనులు చేసేసాను. తినవా నువ్వు? అయినా అసలు తిన్నావు నా వంట వాళ్ళ. అంతే వంట కదా, అది పెంట. కరెక్ట్ తింటాను నేను, నీకు కాదు. ఏంటి ఆ 2 రాళ్ళు వెనకేసేయి. ఎందుకు మనకి 2 రాళ్ళు వెనకేయమన్నారు, మనం వేసాము. ఇప్పుడు ముందు ఎక్సైజ్ చేత ఇటు వదిలేసావు అనుకో, ఏమైంది? రాళ్ళ తలకలు అయితే, వాళ్ళ తలకలు కాస్త రాళ్ళ తలకలు అయితే. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఇట్లా ఉడికితే చాలు మనకి. అలా 2 నిమిషాలు అయింది. ఇప్పుడు బెల్లం వేసేద్దాం. నేనేం చేస్తా అంటే ఇది తీసేస్తాను. ఎందుకు? ఈ అమ్మియారు బాగా టేస్ట్ ఉంచునా? సరే. ఇక్కడ బెల్లం ఏ కలర్ లో ఉంటుందో తెలుసా? ఎట్లా ఎప్పుడు చేస్తా? ఈ ప్రపంచం అంతా ఇట్లానే ఉంటుంది. కాదు, అయ్యో ఇది ఇండియా బెల్లం. మరి ఇండియా కలర్, ఇండియాలో ఇట్లానే ఉంటది కదా. ఇది ఇక్కడది కాదు, ఇక్కడది వేరుగా ఉంటది, ఇక్కడ నల్లగా ఉంటది బెల్లం. అందుకే ఇండియాలో ఉంటుంది నల్ల బెల్లం. ఇది మనం ఇండియా నల్ల బెల్లం సారా కాయడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. అవునా? ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్కమ్. కావాలి కానీ తప్ప స్వీట్ సరిపోయితే ఇవ్వాలి. ఇంకా చాలు, అంతగానో ఎందుకు? స్వీట్ అంత అవసరం లేదు, మంచిగా నీట్గా చాలు. ఇప్పుడు చాలు. ఇట్స్ లైక్ పాయసం. సరే అది టేస్ట్ చేయండి. ఆయన మొత్తం ఒకసారి. బిర్యానీయా? ఇప్పుడేనా? కట్టేసి చాలాసేపు అయింది. ఎటు పారిపోకున్నా? ఓ గైస్, ఐ విల్ సీ. ఏది మరి దానికి ఎంత పక్కన ఉంది ఇదా? నాకు దేని గంటలు దానికి పక్కన పెట్టేస్తా. కలపాలా? కలుపు మొత్తం కొంచెం ఒక సైడ్ కలుపు మొత్తం మొత్తం. ఇట్లానా? వావ్, ఇట్లా ఇట్లా భలే టేస్ట్ వస్తుందేమో కదా ఇది. టేస్ట్ చేసి వీడియోలో చెప్పాలి, నేను కాదు. ఒక చిన్న ప్లేట్ ఇవ్వండి. ఎప్పుడు మేము తింటూనే ఉన్నాం కదా, మా ఫేవరెట్ బిర్యానీ. ఎప్పుడు మేము తిని మాకు బోర్ కొట్టింది కదా. ఈరోజు నువ్వు చెప్తే మేము వినాలని ఉంది కదా. ఎలా ఉంది రైస్? ఎలా వచ్చింది? పల్లె ఉన్నా అసలుకి, ఫ్లఫీగా చూస్తా ఉంటే. అంటే 3 పెట్టేసుకుంటే సరిపోయింది. దాంట్లో పెట్టేసేదంటే ఇప్పుడు ఎలా తింటాం, ఇంకో 5 minutes లో తినేయాలి మనం. ఉల్లిపాయ పెట్టినా ఇదిగో ఇది ఉంది. ఎవరున్నాయి? చాలా ఉన్నాయి. వాళ్ళు కొంచెం సూప్ పోయింది. సూప్ కాదు, ఫస్ట్ బిర్యానీ చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. చండాలంగా ఉందంటావా? అక్క చేసిన బిర్యానీ చండాలం అని చూద్దావా? భలే ఉంది అసలుకి. కొంచెం అన్నావు కదా నువ్వు ఇందాక, అక్క నీ వంట నచ్చటం లేదు. దాంతో జస్ట్ నేను దీనికే టేస్ట్ పోవద్దు. ఉల్లిపాయ ఏమన్నా పెట్టుకుంటావా? ఏమన్నా ఒకటి టేస్ట్ చెప్పు ఎలా ఉందో. ఒకటి ఏంది? సూప్ మాత్రం పాయా లాగా ఉంది. మనం హైదరాబాద్ లో పాయా తాగుతాం కదా, బోన్ సూప్ లాగా బాగుంది. అది అది ఏం చేశాను తెలుసా? సూప్ లో ఒకటి వేసాను సీక్రెట్. మనకి మటన్ కొనుక్కొచ్చేది. మటన్ కొనుక్కొస్తే దాంట్లో కొవ్వు ఉంటది. ఆ కొవ్వుని సూప్ లో వేసాను. ఇది ట్రూ భవాని. ముక్క ఎలా ఉడికింది ఏంది అని చూద్దాం. పారిపోకుండా ఇక్కడే ఉండాలి. ఈ అబ్బాయి చూడాలి ఎలా ఉంది ఏంటి, ఏం చెబుతాడు, భయం వేస్తుంది నాకు కూడా.
ఫస్ట్ టైం నా వీడియోలో టేస్ట్ చేసి చెప్పడం. మటన్ మాత్రం భలే టెండర్గా భలే ఉడికింది, టేస్ట్ కూడా భలే ఉంది. ఫస్ట్ టైం తిండో ఈ బిర్యానీ ఎప్పుడైనా టేస్ట్ చేసావా? కాదు, టేస్ట్ ఎప్పుడైనా చేసావా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? మటన్ ముక్క భలే ఉడికింది. మనం ఒక రెస్టారెంట్ పెడితే మాత్రం మన ఇద్దరం కలిసి పెడదామా? ఇచ్చి పడేస్తుంది. పెడదాం అంటావా? రెస్టారెంట్ ఎప్పుడు పెడదాం? ది బెస్ట్ బిర్యానీ. కానీ ఎన్ని గంటలు చేస్తామని చెప్పు, ఎంత బెస్ట్ బిర్యానీ రావడానికి? ఇంత నుండి కష్టపడతాను. ఇది కూడా ఇంకా అయిపోయింది, కట్టేయటమే. ఎందుకంటే మనం బెల్లం కరిగితే సరిపోతుంది. పాలు తెలకలు ఉడికినాయి కాబట్టి బెల్లం కరగాలి. పాలు పెడుతున్నావా? ఓకేనా? బిర్యానీ పర్లేదా? ఎన్ని మార్క్స్ ఇస్తావు 10కి? అవుట్ ఆఫ్ 10. ఓకే, థ్యాంక్ యూ. ఇది చికెన్ మటన్ రెండు కలిపి చేశాను. ఒకవేళ మీరు చికెన్ మటన్ ఇష్టం లేదు, ఓన్లీ సీ ఫుడ్ ఇష్టం అంటే కనుక రొయ్యలు చేపలతో కూడా చేసుకోవచ్చు ఇదే బిర్యానీ. ఇదే ప్రాసెస్. కానీ కింద మొత్తం ఉడికిపోవా? ఉడికిపోదు, అంటే చేపలు తర్వాత వేయాలి. హరియాలి బిర్యానీ అర్రకుండా తినాలి. అరవకుండా తినాలి. సూపర్. నైస్ ఫుడ్, గ్రాషియస్.